హీలింగ్ వాస్తు తెలియకి స్వాగతం మిత్రులారా. ఈ యొక్క వీడియో చెప్పడంలో గల ఉద్దేశ్యము, మనం ఇల్లు కట్టుకోవాలి అనుకునేటప్పుడు మన యొక్క ప్లాట్ పరిమాణాన్ని బట్టి మనం నచ్చిన విధంగా కొలతలు తీసుకొని చేసుకునే పద్ధతి చాలా పొరపాటండి. ఇవాళ ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే, మన ప్లాట్ యొక్క విస్తీర్ణతను బట్టి అది ఎంత స్క్వేర్ మీటర్స్ వైశాల్యము ఉన్నది అన్న దాన్ని బట్టి గవర్నమెంట్ బైలాస్ ప్రకారము, గవర్నమెంట్ జీవో 168 ప్రకారము సెట్ బ్యాక్స్ 3 పక్కల ఎంత వదలాలి, అదే రకంగా మన ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు యొక్క వెడల్పును బట్టి ఫ్రంట్ సెట్ బ్యాక్ ఎంత వదలాలి అనేదే ఇక్కడ చూస్తున్నారు. కానీ మనకి నచ్చిన విధంగా ఇంటి యొక్క కొలతలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ఇంపాక్ట్‌కి మనం గురవుతాము అనేటటువంటి సత్యము ఎవ్వరికీ తెలీదండి. దయచేసి ఇది మీరు తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం. అదేంటంటే, నీకున్న స్థలంలో నువ్వు కట్టుకునేటటువంటి ఇంటి యొక్క కొలతలనేది పక్కాగా మనము ఒక శాస్త్ర ప్రమాణికంగా ఆయాది గణనం కట్టి మాత్రమే మనము తీసుకోవాలి. ఈ విషయంలో మేము గవర్నమెంట్ సెట్ బ్యాక్స్‌ను అవకాశం ఉన్నంత వరకు పరిరక్షించుకుంటూ, మిగిలినటువంటి ఏరియాలోనే దానికి సరిపడేటటువంటి ఆయము కట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే మనం మొత్తంగా ఓవరాల్‌గా ఇంటి యొక్క పొడుగు, వెడల్పు అనేది ఒకటి మనం తీసుకునేటప్పుడు, ఆ తీసుకునేటువంటి కొలతలు మనం నచ్చినట్టు తీసుకోరాదు. ఎందుకంటే మన భారతీయ వాస్తు శాస్త్రంలో మనం తీసుకునేటటువంటి కొలతలు ఒక ఇంగ్లీష్ ఫీట్స్‌ని బట్టి డిరైవ్ చేయమండి మనం. మన యొక్క సిస్టమ్ ఆఫ్ మెజర్‌మెంట్స్ అనేది ఒక పరమాణువు దగ్గర నుంచి దాని యొక్క ఎవల్యూషన్ అనేది మొదలవుతుంది. ఇది ఎవరికైనా చెప్తే ఆశ్చర్యకరంగా ఉండొచ్చండి. పరమాణువు ఏంటి? అణువేంటి? కంటికి కనపడదు. ఈ యొక్క పరమాణువుతో మనం ఏ రకంగా ఒక స్కేల్‌ని మనం ఇచ్చేస్తాము అని మీకు ఒక ఆశ్చర్యం కలగవచ్చు మిత్రులారా. అందువల్ల నేను మన పాత శాస్త్రాలలోని ఒక శ్లోకాన్ని తీసుకొని, మన సిస్టమ్ యొక్క మెజర్‌మెంట్స్ ఏ రకంగా ఉంటాయి, ఆ మెజరింగ్ టూల్స్ అన్ని కన్‌స్ట్రక్షన్స్‌కి అప్లై చేసేది ఏ రకంగా దాని యొక్క ఎవల్యూషన్ అనేది వచ్చింది అనేది చెప్పాలనేది ఉద్దేశ్యం మిత్రులారా. అందువల్ల ఖచ్చితంగా ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఆ యొక్క శ్లోకం ఏం చెప్తుంది? మనోపకరణ వశ్యే సర్వశం చ విశేషతః పరమాణుక్రమాద్ వృజ్య మానాంగుల ఇతి స్మృతం అని చెప్పిందనమాట. దీని యొక్క అర్థం ఏంటంటే, ఈ ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు కూడా చాలా టెక్నికల్‌గా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులమ్మ. అందువల్ల ఇది మనం తెలుసుకోవాలి. అందువల్ల మనము కన్‌స్ట్రక్షన్ చేసేటటువంటి ఆ యొక్క ఇల్లులు యొక్క కొలతలు, ఆ యొక్క సిస్టమ్ ఆఫ్ మెజర్‌మెంట్ ఏదైతే ఉందో, ఆ స్కేల్ అని చెప్తాం. ఆ స్కేల్ అనేది దాని యొక్క ఎవల్యూషన్ అనేది ఒక పరమాణువు నుంచి వచ్చింది అని చెప్తామనమాట. దీన్నే ఒక ట్రాన్స్లేట్ చేసినప్పుడు, నౌ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ స్పెసిఫికల్లీ ద సిస్టమ్ ఆఫ్ మెజర్‌మెంట్స్ అండ్ ద మెజరింగ్ టూల్స్ యాజ్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్ అండ్ టు ఆల్ కన్‌స్ట్రక్షన్స్. ఇది అన్ని వర్గాలైనటువంటి ప్రజలకు, అంటే క్షత్రియ, బ్రాహ్మణ, శూద్ర, వైశ్య అనేటటువంటి అన్ని కేటగిరీస్‌తో పాటు అన్ని రకాలైనటువంటి కన్‌స్ట్రక్షన్స్, ఆ యొక్క కన్‌స్ట్రక్షన్స్‌లో దేవాలయాలే రావచ్చు, కోటలే రావచ్చు, నగర నిర్మాణమే జరగొచ్చు, విలేజ్ నిర్మాణమే జరగొచ్చు, ప్రాసాదాలే జరగొచ్చు, లేదా ఒక ఇంటికి సంబంధించి నిర్మాణం జరగొచ్చు, చెరువులకు సంబంధించి నిర్మాణం జరగొచ్చు, లేదా మనం ఆసనాలకు సంబంధించి జరగొచ్చు, లేదంటే కా మన వాళ్ళు వాడేటటువంటి ఈ యొక్క రథాలు, గజాలకు సంబంధించినటువంటి కొన్ని చారియట్స్ కూడా దీని నుంచి చేయొచ్చనమాట. వీటి అన్నిటికీ ఇది అప్లై అవుతుంది అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దట్ విచ్ ఈస్ అబ్టైన్డ్ విత్ ఎ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ ద పరమాణు ఈస్
కన్సిడర్ యాస్ ద మానాంగుల టైప్ ఆఫ్ మెజర్. ఇక్కడ నేను ఏదైతే అండర్‌లైన్ చేస్తున్నానో అద్భుతమైనటువంటి పాయింట్ అండి. విచ్ ఈస్ అబ్టైన్డ్ బై ద గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ ద పరమాణు ఈజ్ కన్సిడర్డ్. సో అందువల్ల ఒక పరమాణు యొక్క ఎవాల్యుయేషన్ ఏంటి? ఒక అణువు యొక్క ఆకారం ఎలా ఉంటుందని మన వాళ్ళు చెప్పారంటే, ఒక అణువు మనం తీసుకునేటప్పుడు ఒక 4 భుజాలు కలిగి ఉన్నటువంటి చతురస్రం యొక్క ప్లాన్‌లో ఉంటుందనమాట. కానీ యాక్చువల్‌గా ఇది ఒక 2డీ కింద మనం తీసుకుంటామండి. ఇది 2డీ. ఇది 2 డైమెన్షనల్‌లో మనం తీసుకున్నప్పుడు ఒక అణువు యొక్క ఆకారము 2 డైమెన్షనల్‌గా ఉంటుంది. కానీ అది మనం 3డీ అనేది తీసుకునేటప్పుడు అది ఒక క్యూబికల్ షేప్‌లో ఉంటుందండి. అణువు అనేది మనం తీసుకున్నప్పుడు. అంటే మన భారతీయ వాస్తుశాస్త్రం అనేది ఒక వాల్యూమెట్రిక్. సో దీన్నేమంటాం మనం? క్యూబ్ అని అంటాం. క్యూబ్ అంటే ఘనాకారంగా ఉన్నటువంటి 6 ముఖాలు కలిగినటువంటి దాన్ని మనము ఒక క్యూబ్ అని చెప్తాం 3 డైమెన్షనల్‌లో. అంటే ఒక అణువు అనేది తీసుకునేటప్పుడు అది ఎంత ఏరియా కలిగి ఉన్నది. ఒక అంగుళం ఇంగ్లీష్ నుంచితో పోలిస్తే దాని యొక్క లెక్కలు ఏంటి? అటువంటి అణువులని వరుసగా 1 బై 1 అంటే ఒక అణువు పేర్చాం మనం. అలాగే ఇంకో అణువు దాని పక్కన పేర్చాం. అలాగే ఇంకొక అణువు దాని పక్కన పేర్చాం. అలాగే ఒక అణువు దాని పక్కన పేర్చాం. అలాగా 8 రకాలైనటువంటి అణువులను పక్కపక్కగా పెట్టడం వల్ల వచ్చేటటువంటిది. అంటే ఇక్కడ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ ద పరమాణు అనుకునేటప్పుడు, ఒక పరమాణువును మనం తీసుకునేటప్పుడు అంటే ఇది ఒక పరమాణు. ఒక పరమాణు అనేది ఒక క్యూబికల్ షేప్‌లో ఉంటుంది అని మనం తీసుకునేటప్పుడు పరమాణు ఒక క్యూబికల్ షేప్‌లో ఉంటుంది మనం తీసుకునేటప్పుడు ఇటువంటివి 1, 2, 3, 4, 5 అదే రకంగా 6, 7, 8 అంటే 8 దాని యొక్క ఎవల్యూషన్ అనేది ఏ రకంగా ఉంటుందంటే, ఆ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అనేది మల్టిపుల్ ఆఫ్ 8 కింద ఉంటుందనమాట. అంటే ఒక అణువుని వరుసగా ఒక పక్కనే పేర్చడం వల్ల వచ్చినటువంటి ఒక లీనియర్ మెజర్ ఏదైతే ఉన్నదో ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అది ఒక యూనిట్. మళ్ళా ఇటువంటి యూనిట్స్ మనము ఒక 8 తీసుకునేటప్పుడు వచ్చినటువంటిది లీనియర్ మెజర్ అనేది 1. అలాగే అటువంటి యూనిట్స్ పక్కనే పేర్చబట్టి వచ్చేటటువంటి లీనియర్ లెంత్ అనేది 1 యూనిట్. అలాగా దాని యొక్క ఎవల్యూషన్ అనేది ఎక్కడి దాకా వస్తుంది? మానాంగుల అనే దాని దాకా వస్తుందనమాట. అంటే ఇక్కడ మనం తీసుకునేటటువంటి దూరాలు ఏదైతే ఉన్నదో ఇంటి పొడవు, వెడల్పుల నిష్పత్తికి సంబంధించి మనం తీసుకునే ఎవల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? పరమాణువు దగ్గర నుంచి దాని యొక్క ఎవల్యూషన్ మొదలవుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి కొలతలు ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి పరమాణువులు మనం తీసుకున్నప్పుడు, వాటిని ఆ ఇంటి లోపల పేర్చడం ద్వారా ఆ ఇంటి యొక్క పల్సేషను ఏమిటి అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం మన యొక్క గురువులు ఈ యొక్క నాలెడ్జ్‌ని కనుగొనబడింది. దాన్ని కంటిన్యూయస్‌గా తరతరాలుగా మరి మిగిలిన గురువులు గూడా తీసుకుంటూ ఈ యొక్క నాలెడ్జ్‌ని ప్రిజర్వ్ చేస్తూ రావడం జరిగింది మిత్రులారా. సో అందువల్ల ఇక్కడ ఆ యొక్క ఎవల్యూషన్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ పరమాణు అనేది మనం అనుకునేటప్పుడు అది గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ 8 కింద తీసుకుంటుందనమాట ఆ యొక్క స్కేల్ యొక్క ఎవల్యూషన్. ఆ రకంగా ఆ యొక్క మల్టిపుల్స్‌కి ఒక్కొక్క రకమైనటువంటి పేర్లు పెట్టారు. ఈ రోజున శాస్త్రాన్ని ఖచ్చితంగా మనము డిస్క్లోజ్ చేయవలసినటువంటి అవసరం మనకు ఉన్నది. అర్థమైందా? ఒక్క నిమిషం. అలాగే మనము ఫర్దర్‌గా వెళ్ళినప్పుడు వీటి యొక్క మల్టిపుల్స్ ఆఫ్ 8కి ఒక్కొక్క యూనిట్ కింద పరిగణించినప్పుడు వాటికి పేర్లు ఏం చెప్పారనేది ఈ యొక్క శాస్త్రంలో ఇది చెప్పారనమాట. దట్ విచ్ ఈస్ ఎక్స్‌క్లూజివ్‌లీ టోల్డ్ యాస్ పరమాణు ఈస్ పెర్సెప్టబుల్ టు ద ఐస్ ఆఫ్ ద యోగిస్ ఓన్లీ. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి పరమాణు అనేది మన కంటికి కనపడదు.
ఇది కేవలం యోగీస్ మాత్రమే దాన్ని వీక్షించగలరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇంటి లోపల ఒక సూర్యరశ్మి వస్తున్నప్పుడు, ఆ యొక్క కాంతిలో ధూళి రేణువులు మన కంటికి కనపడుతూ ఉంటాయండి. ఆ యొక్క ధూళి రేణువు ఏదైతే ఉన్నదో, ఆ ఒక్క ధూళి రేణువు అనేది ఈ 8 పరమాణువులు పక్కపక్కగా పేర్చడం వల్ల, ఆ యొక్క ధూళి ఏదైతే కనపడుతుందో, ఆ లైట్‌లో తేలియాడుతుంటుందండి. అది ఫ్లోట్ అవుతూ ఉంటుందనమాట. అందులో ఆ యొక్క ధూళి యొక్క సైజు 8 పరమాణువులు కలిస్తే వచ్చింది ఒక కారు డస్టు అని చెప్పి చెప్పడం అనేది జరిగిందండి. అంటే చూడండి, మనం ప్రకృతితో మమేకమై మన యొక్క కొలతలు తీసుకుంటున్నాం. ప్రకృతి నుంచి డిరైవ్ చేసినటువంటి కొలతలతో మన ఇల్లు కడుతున్నాం. అందువల్ల ప్రకృతి మన ఇంటి లోపల ఒక సిస్టమాటిక్‌గా మనం ఎంక్లోజ్ చేస్తున్నాం. ఎందుకు? ఏ కొలతలు తీసుకొని, ఎలాంటి కొలతలు తీసుకుంటే ఆ లోపల ఎంక్లోజ్ అయినటువంటి ఇన్యూమరబుల్ అటామిక్ పార్టికల్స్ యొక్క పరమాణువులు ఎన్ని ఆ లోపల ఎంక్లోజ్ అయినప్పుడు వాటి యొక్క ఉమ్మడి పల్సేషను ఒక శృతిని కలగజేస్తుంది. ఆ 4 గోడల మధ్య. ఆ శృతి అనేది ఇంటి ఆత్మ అని మనం అనుకునేటప్పుడు అది మనిషి యొక్క శృతి మీద, మనిషి యొక్క అంతరాత్మ మీద పనిచేస్తుంది. ఎందుకంటే ఒకసారి మన ఇంటిలో ఉంటున్నాము అంటే అర్థం చేసుకోండి. మనం ఒక ఇంటి యొక్క శృతి లోపల మన యొక్క జీవనం ఆరంభించడం మొదలుపెట్టాము. మనకు తెలియకుండానే ఆ యొక్క ఇంటి యొక్క శృతి లోపల మనం 8 గంటలు నిద్రపోవడం మొదలుపెట్టాము. అదే రకంగా మనం ఒక 16 గంటలు తక్కువ కాకుండా ఒక ఇంటిలో ఉన్నప్పుడు, ఆ యొక్క శృతి, ఇంటి శృతి ఏదైతే ఉన్నదో, ఆ యొక్క ఇంటి శృతి మనుష్యుని యొక్క ఆత్మ యొక్క శృతి మీద పనిచేస్తుంది. తద్వారా ఒక శృతి ద్వారా ఇంకొక శృతిని మనం మార్చగలగడమే వాస్తు ధర్మము. సో, ఈ రకంగా చూసుకున్నప్పుడు ఫ్రమ్ ద పరమాణు ఆల్ అదర్ మెజర్స్ సచ్ యాస్ కార్ డస్ట్. అంటే నేనిందాక చెప్పాను చూడండి. ఒక ఇంటి చూరులోంచి ఒక లైట్ బీమ్ అనేది ఏదైనా కంతలోంచి వచ్చినప్పుడు అందులో ధూళి రేణువులు కనపడతాయండి. రథరేణువులని చెప్పి చెప్తామనమాట. ఆ ధూళిలో ఉన్న ఒక పార్టికల్ అనేది 8 పరమాణువులకు సమానము అనేది చెబుతూ ఇక్కడ మనకి మన యొక్క పూర్వీకులు చెప్పినటువంటి కొలత ఏంటంటే, ఒక ఇంగ్లీష్ అంగుళంతో పోల్చినప్పుడు అంటే ఒక పరమాణువు, ఒక పరమాణువు అనేది ఒక ఇంగ్లీష్ పరమాణు. 1 పరమాణు ఈజ్ ఈక్వల్ టు ఎంతని చెప్పారండి? ఒక ఒక ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ఇంచ్, ఒక అంగుళం బయట వాడేటటువంటి స్కేల్‌లో ఉన్నటువంటి అంగుళం బ్రిటిష్ యూనిట్ వాడినప్పుడు అందులో 1,00,000 ఒక అంగుళంలో 1,90,650 ఒక పార్ట్ అంట. ఒక పరమాణువు అంటే. అంటే ఒక అంగుళాన్ని, ఒక ఇంచ్ అనేది తీసుకునేటప్పుడు, ఒక ఇంచ్ అనేది మనకు తీసుకున్నప్పుడు ఇంగ్లీష్ ఇంచ్‌ని ఒక లీనియర్‌గా 1,90,650 భాగాలు చేసినప్పుడు అందులో వచ్చేటటువంటి భాగము ఒక పరమాణువు యొక్క వెడల్పుకి గాని, పొడుగ్గు గాని సమానమవుతుంది. ఎందుకంటే ఒక పరమాణు యొక్క రూపము క్యూబికల్ షేప్, ఒక చతురస్రం, పొడుగు వెడల్పులు సమానంగా ఉంటుంది కాబట్టి, ఆ సైజును ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే డిరైవ్ చేశారండి మన వాళ్ళు. సో, ఆ రకంగా మనం తీసుకున్నప్పుడు, ఈ 8 పరమాణువులను మనం తీసుకునేటప్పుడు ఒక కార్ డస్ట్ అని చెప్తారనమాట. అలాగే ఇటువంటి 8 కార్ డస్ట్‌లు తీసుకున్నప్పుడు, మన హెయిర్ టిప్ ఏదైతే ఉంటుందో దానికి సమానం అవుతుందంట. అలాంటి 8 ఎయిర్ టిప్స్‌ని మనం తీసుకునేటప్పుడు, ఒక లెక్ష అని చెప్పారనమాట. అదే రకంగా ఇలాంటి 8 నిట్స్‌ని మనం తీసుకున్నప్పుడు, ఒక లౌస్, ఒక యూకా అని చెప్పారనమాట. అంటే ఈ డస్ట్, హెయిర్ టిప్, లిక్సా, యూకా, యవ, అంగుళ ఇవన్నీ ఏంటంటే ఆ యొక్క యూనిట్స్ పేర్లనమాట. అలాంటి 8 యూకా అనేవి తీసుకునేటప్పుడు మనకి ఒక యవ అనేదొస్తుంది. అలాంటి 8 యవాస్ అనేది తీసుకునేటప్పుడు ఒక అంగుళ అనేదొస్తుందనమాట. అందువల్ల ఇక్కడ ఒక అంగుళ అనేది ప్రమాణం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఒక శక్తి తత్వాన్ని క్రియేట్ చేసుకోవడం అనేది ఒక లెక్క అయితే,
అటువంటి శక్తితత్వం యొక్క స్పేస్‌లో క్రియేట్ చేయాలంటే ఏ స్కేల్ తీసుకోవాలి? మనం అంగుళార్ స్కేల్ తీసుకుంటాం అన్నమాట. శాస్త్ర గూడా చెప్పిందేంటి? ఒక అంగుళ మనం తీసుకునేటటువంటి శాస్త్ర ప్రమాణంగా చెప్పినటువంటి అంగుళ వేరు. మనం స్కేల్‌లో చూసేటటువంటి ఇంచు వేరు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక అంగుళ అనేది 1/3/8 ఇంచుకి సమానం అన్నమాట. అర్థమైందా? 1/3/8 ఇంగ్లీష్ ఇంచుకి సమానం అన్నమాట. అర్థమైందా? అంటే బయట స్కేల్‌లో వాడే ఇంచు కంటే మన అంగుళ ప్రామాణికం పెద్దదన్నమాట. ఇది మీరు తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ, మనం ఏదో ఆషామాషీగా లేదా మన మనసుకి నచ్చినట్టు తీసేసుకొని, కట్టేసుకొని, నచ్చినట్టు సింహద్వారాలు పెట్టేసుకొని, నచ్చినట్టు గోడలు కట్టేసుకొని, సమసంఖ్యలో మనం కిటికీలు, గుమ్మాలు పెట్టేసుకొని చేసుకుంటే కాదండి. మనం ఏదైతే ఒక ఎంక్లోజర్ క్రియేట్ చేస్తాం, ఆ ఎంక్లోజర్‌లో ఒక శృతిని క్రియేట్ చేస్తున్నాం. ఆ యొక్క స్పేస్‌లో, ఆ వైబ్రెన్సీలో ఒక లయని క్రియేట్ చేస్తున్నాము. దానికొక శృతిని క్రియేట్ చేస్తున్నాం. ఆ యొక్క లయని మనం లెక్కపెట్టి, అయ్యా! ఈ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇటువంటి లయ కావాలి. అటువంటి లయ మాకు క్రియేట్ చేయండి. ఆ లయలో మేము ఉండి, ఆ లయ ద్వారా మేము ఉద్ధరింపబడాలి అనేది ధర్మం చెప్తుంది. అంతేగాని ఇదేదో సూపర్‌స్టిషియస్ అని కాదు. సూపర్‌స్టిషియస్ అనుకోవడానికి నేనేం పిచ్చోడిని కాదు. ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఒక వ్యక్తిని, ఒక ఇంజినీరింగ్ చదివినటువంటి వ్యక్తిని, ఒక ఇంజినీరింగ్ కళాశాలలో ఒక సంవత్సరం పాటు పాఠాలు చెప్పినటువంటి వ్యక్తిని. నేనేం సూపర్‌స్టిషియస్‌గా చెప్తున్నానా? నేను చదువుకున్న వాడిని ఆ ధర్మాన్ని అర్థం చేసుకొని, నా జీవితాన్ని గత 12 సంవత్సరాలుగా ఒకటే మాట తాపత్య వేదం. ఎందుకు? ఇవాళ భూమి మీద కట్టినటువంటి ఏదైనా ఒక తాజ్‌మహల్ తీసుకో, ఒక బృహదీశ్వరాలయం తీసుకో, ఒక అంకర్‌వాట్ టెంపుల్ తీసుకో, ఒక పీటర్ బాసిలికా చర్చ్ తీసుకో. ఇది, అది అని ఏం లేదండి. ఓల్డెస్ట్ సివిలైజేషన్ మీరు ఏది తీసుకున్నా, నేను ఇప్పుడు చెప్పినటువంటి అంగుళ స్కేలు లేదా అంగుళ స్కేల్ యొక్క ఎవల్యూషన్‌తో వచ్చినటువంటి మిగతా స్కేల్స్‌తో మాత్రమే ఎవల్యూట్ చేశారు. ఇప్పుడు మీకు చాలా మందికి అనిపించొచ్చు. అయ్యా! ఒక ఇల్లు కట్టుకోవడానికంటే ఒక అంగుళం అంటే ఇంతుంది. కాబట్టి ఒక ఇల్లు కట్టుకునే చిన్న పరిమాణానికి ఒక అంగుళం వాడారు. మరి నగర నిర్మాణం అంటున్నారు మీరు. అదే రకంగా పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ అంటున్నారు. ఇంత చిన్న అంగుళాతో ఎలా చేయొచ్చయ్యా అని చెప్పి మీకు అనిపించొచ్చు. ఎవల్యూషన్ అనేది ఒక అంగుళా దాకా వచ్చి ఇక్కడ ఆగిపోయింది. 1, 2, 3, 4, 5 ఎవల్యూషన్స్ వచ్చాక ఆగిపోయింది. ఇక్కడి నుంచి మల్టిపుల్స్ ఆఫ్ అంగుళా అనేది తీసుకొని మనం ముందుకెళ్తాం. ఇంక ఎవల్యూషన్ అనేది ఇక్కడ ఆగిందనమాట. సో, దీని తర్వాత వచ్చేటటువంటి యూనిట్స్ మనం ఖచ్చితంగా చెప్పాలి గదా! ఎందువల్ల? మనం ఊరించకూడదు. చెప్తే నాలెడ్జ్ పూర్తిగా చెప్పాలి, ఆలోచింపచేయాలి చదువుకున్న వాళ్ళకి. ఆ! ఆ రకంగా మనం తీసుకునేటప్పుడు ఇట్ ఈస్ సెట్ ఫోర్త్ ఇన్ దిస్ ఆగమ థాట్ 12 అంగుళాస్ మేక్స్ వన్ విత్ అస్తి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటి? ఇటువంటివి 12 అంగుళాలు మనము ఎంతకు సమానం అవుతుంది? 12 అంగుళాలకనేది ఒక వితాస్తికి సమానం అని చెప్పి శాస్త్రం చెప్తుందనమాట. అంటే ఇంకొంచెం పెద్ద స్కేల్‌లో మనం ఏదైనా వాడాలి అనుకునేటప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ అంగుళ ఒక వితాస్తిని మనము వాడవచ్చు. అదే రకంగా 6 అంగుళాస్‌ని కూడా ఒక స్కేల్ ఇచ్చారు. 6 అంగుళాస్ యొక్క స్కేల్ ఏంటండి? ఒక తాళం అని చెప్పి చెప్పారనమాట. అంటే మనం ఇంటిని పిచ్చి పిచ్చిగా మనమేం కట్టట్లేదండి. ఇంటిని ఆ యొక్క పొడుగు వెడల్పులు ఎలా డిరైవ్ చేస్తాము? అది ఎన్ని అంగుళాలు తీసుకోవాలి? లేదంటే అది ఎన్ని వితాస్తిలు తీసుకోవాలి? అది ఎన్ని తాళాలు తీసుకోవాలి? అదే రకంగా ఇంకొక ఇది. అలాగే 24 అంగుళాలు. 24 అంగుళాలు అనేది మనకి వచ్చినప్పుడు దాన్ని హస్త అని చెప్పి చెప్తారనమాట. హస్త అంటారు. అంటే మనము ఎన్ని హస్తాలు తీసుకోవాలి ఇంటికి? ఈ భాష మేము మాట్లాడుకుంటాం అన్నమాట. ఇటువంటిది మీరు ఎక్కడా విని ఉండరు.
అందువల్ల ఎలా పడితే అలాగా నచ్చినట్టు కొలతలు తీసుకొని, ఆ ఇల్లు మాకు మంచి చేయట్లేదే, లేదా మాకు చెడుగా ఇబ్బంది కలుగుతుందే అని మీరు ఆలోచించవద్దు. అది తప్పు. ఎందుకంటే మీకు అననుకూలమైనటువంటి ఇంటి లోపల వైబ్రెన్సీని మీకు నచ్చిన కొలతలతో మీరు పుట్టిచ్చారు. పుట్టిచ్చినటువంటి ఇంట్లో మీరు ఉంటూ మాకు మంచి జరగట్లేదని చెప్పి ఆశించడం ఎంతవరకు కరెక్టు? అందువల్ల ఇల్లు కట్టేటప్పుడు నాకు కంపాటబుల్‌గా ఉన్నటువంటి ఒక ఇంటి ఆత్మ మాకు కలగచేయండి గురువుగారు. దాన్ని ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంటి లోపల స్పేసెస్ కింద, అదే రకంగా పిల్లర్ల కింద, బీమ్స్ కింద ఏ రకంగా మార్చాలి? ఒక 3 ఎలివేషన్ ఎలా చేయాలి గురువుగారు అని చెప్పి మీరడగాలి. ఇవాళ మేము ఆయాది ధర్మం ప్రకారం ఒక 3 ప్లాన్ చేశాము అంటే వాళ్ళ జన్మ నక్షత్రాలు ఎందుకు తీసుకుంటామండి? పిచ్చతనమా మాకేమైనా? సూపర్ స్టేస్ కాదిది. మీ జన్మ నక్షత్రాలు, మీ యొక్క మ్యాథమెటికల్ ఆర్డర్‌ని తెలుస్తుందనమాట. మీ శృతిని తెలియజేస్తుందనమాట. పలానా నక్షత్రంలో పుట్టాడు, పలానా జాతకుడు అంటే ఇది ఆస్ట్రాలజీ కాదు. నీకు ఎలాంటి ఇల్లు కట్టాలి అంటే, నువ్వు ఎలాంటి వాడివనేది తెలుసుకోవాలి. నువ్వు ఎలాంటి నక్షత్ర బలాన్ని కలిగి ఉన్నావు, ఎలాంటి న్యూమరికల్ ఆర్డర్‌ని కలిగి ఉన్నావనేది ఇక్కడ మనం తెలుసుకొని, నీ న్యూమరికల్ ఆర్డర్‌కి, వ్యక్తి యజమాని యొక్క న్యూమరికల్ ఆర్డర్‌కి, లేదంటే ఆ వ్యక్తి యొక్క అవకాశం ఉన్నంత వరకు ఆ యొక్క కుటుంబానికి మనము ఎలాంటి న్యూమరికల్ ఆర్డర్ ఉన్నటువంటి ఇంటిని క్రియేట్ చేయాలి శాస్త్రబద్ధంగా. అటువంటి ఎంక్లోజ్ చేసిన ప్లేస్‌లో ఎంత పల్సేషన్ ఆఫ్ పరమాణుస్‌ని నింపాలి. వాటి యొక్క ఉమ్మడి వైబ్రేషన్ అనేది ఎలాంటి శృతిని కలగజేస్తుంది. ఇవన్నీ లెక్కలు కట్టి, ఆ స్థలంలో సరిపోతుందా లేదా చూసి, అది గూడా దిక్కులకు సరిపెట్టు ఉన్నదా చూసి, ఏ దిక్కుకి ఏ సింహద్వారం ఎత్తాలో చూసి, బ్రహ్మస్థానాన్ని పరిరక్షింప చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ మీకు డిజైన్ ఇస్తామనమాట. ఇంత ఆలోచిస్తాం. మీరు ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశం. ఇంత జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అందువల్ల నచ్చినట్టు కొలతలు తీసుకోబాకండి. రండి బయటికి ఎక్కడికైనా ఎళ్తే ఓ 10, 15 వేలు లేకుండా కనీసం 2 డైమెన్షనల్ ఎవరు ఇవ్వటంలా. అయ్యా మేమంత ఇచ్చుకోలేము. మీకు డబ్బులు ఇచ్చుకునేంత మనస్సు మాకు లేదు. రండయ్యా 2 ప్లాన్ ఇద్దాం. చీప్‌గా చేసి పెడదాం. ఓ 10,000కి చేసి పెట్టేద్దాం. మరీ పెద్దదైతే ఓ 15,000కి చేసి పెట్టేద్దాం 2 ఎందుకు? మీరు బావుండాలి గాబట్టి. మేమిచ్చిన దాన్ని తీసుకెళ్ళి ఒక ఇంజినీర్ దగ్గరికి వెళ్లి స్ట్రక్చర్ అంతా లోడేయించుకొని, చక్కగా కట్టుకొని, మీరందరూ ఆనందంగా ఉండాలని ఆశిస్తూ, వాళ్ళ ధర్మాన్ని డిస్క్లోజ్ చేయకపోతే, ధర్మం యొక్క ఆ యొక్క ఎనలైజేషన్ మీకు తెలీదని, ఇవన్నీ డిస్క్లోజ్ చేయాల్సొస్తుంది. బట్ ఐ యామ్ వెరీ హ్యాపీ టు డిస్క్లోజ్ దిస్ నాలెడ్జ్ టు ద తెలుగు వ్యూస్. నేను ఎప్పుడు నా గురువులకి రుణపడి ఉంటాను. ఈ ధర్మాన్ని నాకిచ్చినందుకు. నేను కూడా ఈ ధర్మాన్ని సమాజానికి తీసుకువెళ్ళడానికి నా పూర్తి స్థాయి టైమ్ స్పెండ్ చేస్తున్నందుకు. థాంక్ యూ వెరీ మచ్.